नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనం కిందటి వారం పరమాత్మ ఎవరు అనే దాన్ని గురించి ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం, ఏకమైన వాడు సర్వధీ చాలామంది బుద్ధులకు సాక్షిగా ఉంటున్నాడు. అంటే చాలామంది బుద్ధులను వాడే చూస్తున్నాడు. దాన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే ఒకడు ఉండేది ఒకటే, దాంట్లో అనేకం ఉన్నాయి. దానికి ఉదాహరణగా నా దగ్గర 100 రూపాయల నోటు ఉంది. మీకు కిందటి వారం క్లాస్ గుర్తు చేస్తున్నా, మర్చిపోయి ఉంటారు కదా. ఎందుకంటే 8 రోజులు 8 రోజులు కాదు, కాశీ కూడా వెళ్ళొచ్చాం కదా. క్లాస్ ఉందా? సరే ఫోన్లే. 8 రెళ్ళు 16 సార్లు లోపలికి వేసాం. ఇంకా కొంతమంది 3 సార్లు కూడా వేసి ఉంటారు కదా. అది లోపల వెనక్కి పడిపోయి ఉంటుందని కాస్త పైకి తెచ్చుకుందామని చెప్తున్నా. ఒకటిలో ఒక 100 రూపాయల నోట్లో 100 రూపాయలు ఉన్నాయా అంటే నోటును చించితే 100 రూపాయలు నీకు రావు. నోటును అలాగే ఉంచాలి. 100 రూపాయల నోటు చించకూడదు, ముక్క చేయకూడదు, అది అలాగే ఉండాలి. ఏకం నిత్యం. అది షాపు వాడి గల్లాపెట్టెలో ఉన్నా, నీ జేబులో ఉన్నా, ఇంకెవడి చేతిలో ఉన్నా అది అలాగే ఉండాలి. అలాగే అంటే మారకూడదు కదా. అటువంటి దాంట్లో ఎక్కడున్నా, అది ఎక్కడన్నా ఉండని, దాంట్లో 100 ఒకట్లు ఉన్నాయి. మనకే తెలుసు ఆ సంగతి. అందుకని సర్వ అనేటువంటిది అనేకాన్ని సూచిస్తుంది, ఏక అనేది పరమాత్మని సూచిస్తుంది. అంటే సర్వ ప్రపంచం, ఏక పరమాత్మ, 2 ఉన్నాయి అని చెప్తున్నాడు మనకి. అవునా? 2 ఉన్నాయిట. ఆ రెండిట్లో ఒకటే, అది ఎప్పుడూ మారదు. మిగిలినవి అనేకం. అవి అప్పుడు అవి కూడా అనేకం. ఎన్నిసార్లైనా 100 ఒకట్లే ఉంటాయి. మరి మారడం అంటే ఏం మారుతాయి? ఒక్కొక్కడి చేతిలో. నేను చాక్లెట్లు పపర్మెంట్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు 100 రూపాయల నోటు నా చేతిలో ఉంది. షాపు వాడి దగ్గరికి వెళ్ళింది, నా చాక్లెట్లు పపర్మెంట్లు నాకు వచ్చేసినాయి. అక్కడి నుంచి బ్రెడ్ బన్ను తీసుకొచ్చి ఎవడో వాడికి ఇచ్చిపోయినాడు. ఎవడికి? ఆ షాపు వాడికి. వాడు 100 రూపాయలు వాడికి ఇచ్చేశాడు. ఇప్పుడు షాపు వాడి దగ్గర ఉన్నప్పుడు, నా దగ్గర ఉన్నప్పుడు, బన్ను వాడి దగ్గర ఉన్నప్పుడు 100గానే ఉంది. 100 నోటు 100గానే ఉంది. మనుషుల చేతులు మారుతున్నప్పుడు 99 అయ్యి, 98 అయ్యి, 97 అయ్యి కాలేదు. అర్థమవుతోందా? ఒక ఏక, ఒక సర్వధీ అన్నాం కదా. సర్వ అన్నప్పుడు ప్రపంచం,
ఏక అన్నప్పుడు ఒక పరమాత్మ. పరమాత్మగా ఉన్నప్పుడు ఒకటిగానే ఉన్నాడు. ప్రపంచంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒకటిగానే ఉన్నాడు. ఒకటిగా అంటే 100 ఒకట్లుగా. అంటే దేనికది పూర్ణంగానే ఉంది కదా, అవునా కాదా? ఇప్పుడు పరమాత్మ దగ్గర ఉన్న ఒకటి, ప్రజల దగ్గర ఉన్న ఒకటి, అంటే ఇది ప్రపంచం. ఒకటి పరమాత్మ, ఒకటి ప్రపంచం. ప్రపంచం అనేకం, పరమాత్మ ఏకం. ఈ 2 చోట్ల రెండుగా ఉన్నాడా, ఒకటిగా ఉన్నాడా? 100 రూపాయల నోటు ఎవరి దగ్గరున్నా 100గానే ఉంది. అదే అనేకమైనప్పుడు ఎవరి దగ్గరున్నా అనేకంగానే ఉంది. అంటే పప్పర్మెంట్లు, చాక్లెట్లు అయ్యి నా దగ్గరికి వచ్చినప్పుడు అనేకం. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయల నోటు లేదు, అది ఎవరిగా కనపడుతోంది? పప్పర్మెంట్లు, చాక్లెట్లు అయింది. అంగడి వాడి దగ్గర ఉన్నప్పుడు అది 100 రూపాయలే. బిస్కెట్లు, బండ్లు తెచ్చిన వాడికి మరి వాడు వీడికి ఇచ్చి ఆ 100 తీసుకున్నాడు. అప్పుడు ఏమైంది? బిస్కెట్లు, బండ్లుగా ఉంది. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని చెప్తున్నా. అర్థమైంది కదా? అంటే ఎక్కడున్నా అది 100 వాల్యూతోనే ఉంది. దాని వాల్యూ 100. ఒకటిగా ఉన్న 100, అనేకమైన 100. ఒకటిగా ఉన్నప్పుడు ఆ నోటు మారలే, చినగలే. ఒకటిగా ఉన్నప్పుడు అది అదిగానే ఉంది. అనేకమైనప్పుడు దాని విభూతి అయింది. విభూతి అయిందంటే నోటు లేదు. మీరు ఇక్కడ గుర్తించవలసిన, జాగ్రత్తగా గుర్తించండి. పప్పర్మెంట్లు, చాక్లెట్ల రూపంలో నా దగ్గర ఉన్నది ఎవరు? 100 రూపాయలే, నోటు లేదు. మరి ఏముంది? దాని వాల్యూ ఉంది. అంటే ఇది కూడా 100 రూపాయల వాల్యూ కలిగినవే కదా. అప్పుడు ఏమనాలి అంటే దీన్ని దాని విభూతి అనాలి, దాన్ని దాని అసలు అనాలి. ఏమ్మా, అర్థమైందా? వాటికే మన ఋషులు మనకు అర్థం కావటం కోసం దానికి స్వరూపమని, వీటికి స్వభావమని పేరు పెట్టారు. బాగా అర్థమవుతోంది కదా నాయన? ఇది కిందటి వారం పాఠం. కిందటి వారం ఏం చేసుకున్నామంటే ఒక 100 రూపాయల నోటు, అందులో అనేకం ఉన్నాయి కదా. ఒకటి ఎన్ని సున్నాలు పెడితే సున్నాల స్థానాన్ని బట్టి ఆ ఒకటికి వాల్యూ పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది. సున్నాలు పెడితే సున్నా పూర్ణమే, సున్నా పూర్ణమే, ఒకటి పూర్ణమే. కానీ సున్నా ఎలాంటి పూర్ణం అంటే ఎక్కడ ఒకటి ఉంటే ఆ ఒకటిని 10 చేయటం కానీ, 100 చేయటం కానీ, 1000 చేయటం కానీ, 10,000 చేయటం కానీ, 1,00,000 చేయటం కానీ సున్నలో ఉంది. సున్నలో ఉందా, ఒకటిలో ఉందా? ఒకటి ఉండే స్థానాన్ని బట్టి సున్నా చెయ్యగలుగుతుంది. అర్థమవుతుందా? ఒకటి ఉండే స్థానాన్ని బట్టి సున్నా వాల్యూని పెంచటము తగ్గించటము చేయగలుగుతోంది, లేకపోతే చెయ్యలేదు. ఒకటి ఎక్కడుంది? 10ల స్థానంలో ఉంది. అప్పుడు సున్నా ఏం చేస్తుంది? నీ విలువ 10 అంటోంది. అప్పుడు కూడా ఒకటి విలువ ఒకటే. సున్నా దాని స్థానాన్ని బట్టి దాని విలువను ఇంత ఉన్నది అని చెప్తోంది కదా. ఆ ఒకటి పేరు స్వరూపమని, ఈ సున్నా పేరు స్వభావమని మనం గుర్తుపెట్టుకుందాం. మన ఋషులు మనకు అలా చెప్పారు. ఎందుకు చెప్పారండి అంటే స్వరూపం ఎప్పుడూ మారదు, స్వభావం మారుతుంది. స్వరూపం మారదు, స్వభావం మారుతుంది. ఒక్క సున్నా అంటే దానికి అస్సలు వాల్యూ లేదు. ఈ ఒకటి లేకపోతే ఈ సున్నాకి వాల్యూ లేదు. ఒకటి ఉంది అంటే సున్నాకి వాల్యూ ఉంది.
ఈ ఒకటికి ఎప్పుడూ పరమాత్మ అనే పేరు పెట్టుకోండి. ఒకటి ఎప్పుడూ పరమాత్మ, 2 కాదు, 3 కాదు, పరమాత్మ ఒకటి. ఈ 0 ఎప్పుడూ ప్రకృతి అని పెట్టుకోండి వీటికి పేర్లు. 0 పేరు ప్రకృతి. ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మలో నుంచే రావాలి. 10లో 0 ఎక్కడి నుంచి వచ్చింది అంటే 1ని 10 చెయ్యాలంటే 0 కావాలి. ఆ 0 1లో నుంచే రావాలి. 1లో నుంచే వచ్చింది అనడానికి మనకి ఏమిటంటే దీన్ని ఈ 1 ఈ 0 పెట్టగానే 10 అయి కూర్చుంది. అయిందా? లేక ఇంకేదన్నా కొమ్ములు చెవులు పెడితే 10 అయిందా? కాలే కదా. దీని పేరు ప్రకృతి, దీని పేరు పరమాత్మ, దీని పేరు విభూతి. అందుకనే మీకు బోర్డు మీద రాస్తున్నా, మీరు మర్చిపోకుండా. దీని పేరు స్వభావం, స్వరూపం. ఇది స్వరూపం, ఈ విభూతి స్వభావం. ఇవన్నీ ఒకదాని పేర్లే. ఏమ్మా, మీకు మీ దగ్గరకు వచ్చి ఈ కొత్త పేర్లు మాకేం తెలియదండి, మీరు ఎక్కడెక్కడో చదువుకొచ్చి మాకు చెప్తే మాకు అర్థం కావు, మాకు అర్థమయ్యేటట్టుగా వచ్చి చెప్పండి. ఆ లైటు ఇది లైట్ బల్బు, ఇది దాని కాంతి. ఇది బల్బు, ఇది దాని కాంతి. ఇది ఏకం, ఇది అనేకం. ఇది ఎందుకండి అనేకం? దాని కాంతే కదా అని మీరు అడగచ్చు. కానీ ఇది ఒక్కటే కాంతి. ఇది వాడి మీద పడింది, వీడి మీద పడింది, వీడి మీద పడింది, అందరి మీద పడింది. మీకు తెలిసిన ఉదాహరణ ఒకటి బల్బు, అదే లైట్. అది ఎట్లా వెలిగింది అంటే మళ్ళీ అక్కడ కరెంట్ లేకుండా వెలగదు. అది మళ్ళీ చెబుతా, ఆ కరెంట్ కథ మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడు, ఇక్కడ ఇంతవరకే నేర్చుకోండి. ఇప్పుడు మీరు మర్చిపోరు స్వరూపాన్ని, స్వభావాన్ని కదా, పరమాత్మని, ఆయన విభూతిని. నేను నా విభూతి. ఆయన పేరు కృష్ణుడు, ఈమె పేరు రాధ. మీకు అర్థమైంది? రాధ కృష్ణుడికి భార్య కాదు కదా. రాధాకృష్ణులు కథలేనమ్మా, వారు ఎన్నటికీ ఆలుమగలు కాలేదమ్మా. పాఠం కూడా చెబుతున్నాడు ఆ సినిమా వాడు కదా. సీతారాముల్లాగా కాదు, సీతారాములు సెపరేటు, సీత సెపరేటు, రాముడు సెపరేటు. కానీ రాధాకృష్ణులు ఒకటే. అట్లా లైటు దాని కాంతి ఒకటే. అర్థమైందా? ఇది అనేకంగా కనిపిస్తుంది, ఇది ఏకంగా కనిపిస్తుంది. లైటు దాని కాంతి గుర్తుంటుంది మీకు, ఇవన్నీ గుర్తున్నా ఉండకపోయినా. ఇప్పుడు రండి, నా దగ్గర 5 భూతాలు ఉన్నాయి. ఏమ్మా? పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. నా దగ్గరేనా, మీ దగ్గర లేవా? ఉన్నాయి. అవి ఏకంగా ఉన్నాయి, అనేకమైనవి. నా దగ్గర పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాలు అనే 5 భూతాలు ఉన్నాయి. 5 భూతాలు ఏకంగా కూడా ఉన్నాయి నా దగ్గర, అనేకంగా కూడా ఉన్నాయి. మా ఇంట్లో ఒక లైట్ ఉంటే దాని కాంతి ఇక్కడే ఉంటుందా, ఇంకెక్కడో ఉంటుందా? ఉంటుంది కదా. నేను ఏకం, నా దగ్గర 5 భూతాలు ఉన్నాయి. 5 భూతాల్లో ప్రతి భూతం ఒక ఏకం, దాంట్లో అనేకమైనటువంటి ఇంకా ఉన్నాయి. అవి మీకు చిన్నప్పటి క్లాసులోనే తెలుసు.
అవే మీకు ఇప్పుడు గుర్తు చేస్తా, కాస్త వినండి. పృథ్వీ ఏమిటే ఇది? గంధం. ఐదు తన్మాత్రలు ఉన్నాయి, వీటిని తన్మాత్రలు అంటారు. ఇది తత్, ఇది మాత్ర, ఇవి దాని మాత్రలు. ఇది తత్ అనేటువంటి ఒక పదార్థం. అంటే ఈ ఐదు కలిస్తే తత్ అవుతుంది, కానీ ఇండివిజువల్గా కూడా ఇది తత్తే. అందుకని వీటిని అన్నిటినీ ఏమన్నాం? తన్మాత్రలు అన్నాం. పృథ్వీ నుంచి ఆపస్సులోకి వెళితే, నేల మీద నుంచి నీళ్ళల్లోకి వెళితే శబ్దం, స్పర్శ, రూపం, రసం వరకే ఉంది. 4 తన్మాత్రలు అయినాయి. ఇంకా పైకి వెళితే శబ్దం, స్పర్శ, రూపం, శబ్దం, స్పర్శ, ఇక్కడ శబ్దమే. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క తన్మాత్ర ఉంది. అర్థమైందా? దీనికి 5 ఉన్నాయి, దీనికి 4 ఉన్నాయి, దీనికి 3 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి, దీనికి 1 ఉంది. ఇవన్నీ కూడుకోండి. 5, 4, 9, 3, 12, 14, 15. ఏమ్మా? దీని పేరు పంచదశి. పంచదశి. దశ అంటే 10, పంచ అంటే 5, మొత్తం 15 ఉన్నాయి. 5 ఏమైనాయి? 15 అయినాయి. 1 ఏమైంది? 1 5 అయింది. 5 15 అయినాయి. చూస్తూ ఉండండి మీరు. ఏమిరా అయిందా కాలేదా? ముందు 1 ఉంది కదా. ఇప్పుడు ఈ అయినవన్నీ ఈ 0. ఇది కదా ప్రకృతి. ప్రకృతి కదా పంచభూతాలు. ప్రకృతి కంటే అవతలగా ఏముంది? పరమాత్మ ఉంది. ఇది నేను ఊరికే పాఠంలో చెప్తే మీకు అర్థం కాదు, ఇట్లా వేస్తేనే అర్థం అవుతుంది. అవునా కాదా? ఈ 1 అది పరమాత్మ. దాంట్లో నుంచి 15 వచ్చాయి, కానీ 1 అలాగే ఉంది. నా 100 రూపాయల నోట్లు నాకు పప్పరమెంట్లు, చాక్లెట్లు తెచ్చింది, కానీ 100 అలాగే ఉంది. 100 బన్నులు, బిస్కెట్లు తెచ్చింది, అది మర్చిపోకూడదు మీరు. 100 ఎవరి చేతిలో మారినా 100గానే ఉంది. అట్లా మన దగ్గర ఈ 5 భూతాలతో పాటు ఈ 1 కూడా మన దగ్గర ఉంది. ఉందని మీరు ఎట్లా చెప్తారండి అంటే, లైటు లేకుండా కాంతి రావడానికి వీల్లేదు. అవునా? నా దగ్గర 1 లేకపోతే 5 రావు, 15 రావు. ఈ 15ంటికి కళలు అని పేరు. 15కు ఏమని పేరు? కళలు అని పేరు. ఈ 1కి నిత్య అని పేరు. ఎందుకు దాన్ని నిత్య అన్నారంటే, అది ఎప్పటికీ ఉంటుంది. అది మటన్ షాపులో మటన్ అమ్మేవాడి చేతికి వెళ్ళినా కూడా అట్లాగే ఉంటుంది కదా. పాన్ షాపులో పాన్ అమ్మేవాడి దగ్గరికి వెళ్ళినా అది మారదు. దాని పేరు నిత్య. లలితా సహస్రనామంలో నిత్య, షోడశికారూప. నిత్య, జాగ్రత్తగా వినండి అమ్మా, మీరు మనసులో అనుకోండి. నిత్య షోడశికారూప శ్రీకంఠ అర్ధశరీరిణి. అవునా? ఈ మాట విన్నారా? నేను ఎక్కడ రాయను, ఇక్కడ రాస్తా. నిత్య
షోడశికా రూప శ్రీకంఠార్థ శరీరిణి. అమ్మ నేను కల్పించలే ఇది, అందుకే లలితా సహస్రనామం కొటేషన్ ఇస్తున్నా మీకు. నిత్య అనేటువంటి ఒక పదార్థం, అది ఒకటి, అది నిత్య, అది ఎప్పుడూ మారదు. ఎవరన్నా నిత్య అని పేరు పెట్టుకున్నారంటే ఆమె ఎప్పుడూ మారదు. వీళ్ళందరూ మారుతారు. ఒకటి ఎప్పుడూ మారదు. 0 10ల స్థానంలో అయితే 10 అవుతుంది, 100ల స్థానంలో పెడితే 100 అవుతుంది, 1000 స్థానంలో పెడితే ఏమన్నా అవ్వగలదు. ఇది మారదు. ఈ నిత్య ఎక్కడుంటుంది? శ్రీకంఠార్థ శరీరిణి. శ్రీకంఠ ఆ రుద్రుడి, ఆ శివుడి, శ్రీకంఠుడు అంటే ఆ గరళాన్ని, శ్రీ అంటే గరళం, కంఠంలో పెట్టుకున్నవాడు. ఆ శ్రీకంఠుడికి అర్ధ శరీరంగా ఉంటుంది, సగం శరీరమై కూర్చుంది. అంటే ఏమిటి? ప్రకృతి ఎక్కడుంది? సగం శరీరమైందంటే 100 రూపాయల నోట్లో సగం ముక్కయిందా? కాలే. మరి ఏమైంది? 100 రూపాయల్లో ఉన్న 100 ఒకట్లు లాగా. 100 రూపాయల్లో 100 ఒకట్లు ఉన్నాయి. ఎక్కడున్నాయి? 100లో ఉన్నాయి. వీడెవడన్నా నాకు 100 రూపాయల నోటు ఇచ్చాడు, నేను 10 రూపాయల నోట్లు వాడికి 10 ఇచ్చా. వాడు ఒక్కటిస్తే నేను 10 ఇవ్వడం ధర్మమా? మీరే చెప్పండి. ఒకటిచ్చి 10 నోట్లు తీసుకుంటాడా? అంటే ఒకటిలో 10 ఉంది. అట్లా ఈ పంచదశి ఒకటిలో ఉంది. ఏ ఒకటిలో ఉంది? ఏది నిత్యగా ఉందో నిత్య. ఏమ్మా ఆ నిత్యకి ఏం పేరు పెట్టారంటే, నిత్య షోడశికా రూప మీకు తెలుసు. స్వస్థ, స్వస్థ, స్వభావ మధుర. స్వస్థ, స్వభావ మధుర. తర్వాత ధీరా, ధీరా ధీర. స్వస్థ స్వభావ మధుర ధీరాధీర. ధీరాధీర సమర్చిత. ఎస్. లలితా సహస్రనామం ఎందుకు నేర్చుకోమంటామో అర్థం చేసుకోండి. ఊరిగా కంఠతా చేసి పారాయణాలు చేయటం కాదు. కోటి పారాయణం, మీ బొంత పారాయణం. చావు కొట్టండి ఒక్కొక్కడిని. ఒక్క ముక్క అర్థం కాదు, కోటి పారాయణాలు చేయండి, వేస్ట్. స్వస్థ స్వభావ మధుర ధీరాధీర సమర్చిత. ఏమ్మా ఇక్కడి వరకు మనకు అర్థమైంది. ఏమర్థమైంది? నిత్య అనేటువంటి ఒకటి షోడశికా రూప అంటే 16వ కళ. ఇది 16. షోడశి అంటే 16 అమ్మ, పంచదశి అంటే 15. దీనికి ఎక్కడ చెప్పండి 16 అని? 16 అంటే 16వ కళ. 16వ కళ అంటే ఆఫ్టర్ 15? నో, బిఫోర్ 15. మరి దాంట్లో నుంచి ఇది వచ్చిందంటే ఇది ముందు ఉండాలి. మీరు 15 తర్వాత 16వ అనవాకండి కదా. 15 తర్వాత కాదు, మీకు అంకెల్లో 15 తర్వాత ఉంటుంది. కానీ 1లో నుంచే ఇవి వచ్చినాయి. పంచదశి ఎక్కడి నుంచి వచ్చిందంటే 1లో నుంచే వచ్చింది కదా. అది స్వస్థ. స్వస్థ అంటే ఈ 15 దీనిలో ఉంటే ఎక్కడ చోటే లేదురా. ఒక కాలేజీలో అయితే ఇట్లా పొడుగ్గా ఉంటుంది పెద్ద. ఇక్కడ కొంచెం జరపన ఏంరా 16. 1 + 15 16 అవుతుంది.
బాగా గుర్తుపెట్టుకోండి. ఇది స్వస్థ. స్వస్థ అన్నారు, విన్నారు కదా. అస్వస్థ అంటే అర్థం ఏంటి? అస్వస్థ అంటే అనారోగ్యంతో ఉన్నాడు, స్వస్థ అంటే ఆరోగ్యంగా ఉన్నాడు కదా. స్వస్థ అంటే వాడి ప్లేస్లో వాడు ఉన్నాడు. నేను అస్వస్థుడైనాను, నాకు అనారోగ్యం వచ్చింది, అనారోగ్యానికి మందు తీసుకుంటే తిరిగి నేను స్వస్థుడైనాను. ఇప్పుడు అమ్మవారి పేరు స్వస్థ. ఈమె చాలా హెల్దీగా ఉందిట. ఎప్పుడు హెల్దీగా ఉంటుందంటే ఈ 15 ఈ 1లో ఉంటే ఆమె స్వస్థ. 15 1లో ఉంటే కదా. ఇంకా స్వస్థ అన్న పదానికి అర్థం స్థ అంటే ఉన్నది. ఉన్నది ఈ 15. ఉన్నది అంటే మనకు కనిపించేవి. ఉన్నది అంటే అర్థం ఏమిటి? ఏదైతే ఉంటుందో అది కనిపించాలి, కనిపిస్తేనే ఉన్నదంట. ఇది ఉందా లేదా అని అడుగుతా, మీరు వెంటనే ఉన్నది అంటారు. ఎట్లా ఉన్నది రా అని అడిగితే నాకు కనిపించింది అందుకని ఉన్నది. కాబట్టి ఉన్నది అన్నది కనిపించాలి కదా. ఇప్పుడు ఇవన్నీ నాకు కనిపిస్తాయి. ఎట్లా కనిపిస్తాయి అంటే, నేను జరగను రా, ఇదో ఇక్కడ చెవి. శబ్దం నుంచి నాకు చెవి వచ్చింది. చెవి ఉన్నదా లేదా? శబ్దాన్ని వింటుందా లేదా? అప్పుడు దీని తండ్రి ఎవరు అనుకోవాలి? ఆకాశం. అవునా? శబ్దం స్పర్శ 2 వచ్చినాయి నాకు వాయువు నుంచి. స్పర్శ నుంచి దీన్ని పైకి రాయాలి. శబ్దం నుంచి నాకు చెవి వచ్చింది. శబ్దం స్పర్శ. స్పర్శ నుంచి నాకు చర్మం వచ్చింది. మీకు ఇవన్నీ 1వ క్లాసులోనే తెలుసు. చర్మం ఇది స్పర్శ. వేడిగా ఉంది, చల్లగా ఉంది అని ఇది చెప్తుంది. ఇప్పుడు ఇది కనిపిస్తోంది కదా, ఇది కూడా కనిపించింది కదా. కనిపించడమే కాక అదే ఆకాశం అని మనకు తెలుస్తోంది. ఎందుకంటే వింటున్నది. ఆకాశానికి శబ్దం గుణం, చర్మానికి వాయువుకి స్పర్శ గుణం. ఏమ్మా? శబ్దం స్పర్శ రూపం. దీని నుంచి మనకు వచ్చింది కన్ను. అంటే అగ్నికి నుంచి వచ్చింది కన్ను. శబ్ద స్పర్శ రూప రస నుంచి వచ్చింది నాలుక. రసం రుచి తెలుసుకుంటుంది. శబ్ద స్పర్శ రూప రస గంధం నుంచి వచ్చింది ముక్కు. ఈ 5ంటికి జ్ఞానేంద్రియం అని పేరు. అవునా కాదా? ఇవి కనిపిస్తున్నాయా? అన్నీ కనిపిస్తున్నాయి. ఈ కనిపించేవన్నీ ఈ కనిపించని దానిలో నుంచి వచ్చాయిట. ఒప్పుకుంటాం కదా. ఇవన్నీ దీనిలో ఉంటే స్వస్థ. స్వ అంటే తనదైనటువంటి, స్థ అంటే ఆ చోట్లో ఉన్నది. తనదైన చోట్లో ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమవుతాయంటే అవ్యక్తంగా ఉంటాయి. వ్యక్తమైతే ప్రపంచం, అవ్యక్తమైతే పరమాత్మ కదా. ఇప్పుడు మనం అందరం వ్యక్తమైనాం, ప్రపంచంగా ఉన్నాం. మనం అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోయినాం అనుకో, పరమాత్మగా మిగులుతాం. అవునా కాదా? మనం అవ్యక్తంలోకి ఎప్పుడు వెళ్తాం? అంతే అంతే కదరా. అవ్యక్తంలోకి వెళ్ళిపోతే పరమాత్మగా ఉంటాం. ఓం స్వస్థ. స్వస్థ అంటే ఏమిటి?
వీళ్ళందరూ ఇందులో ఉన్నారు. ఎవరిలో ఉన్నారు? నిత్యలో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? నిత్యలో ఉన్నారు. నిత్యలో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా ఉంటుందంటే స్వస్థ స్వభావ మధుర. ఆమె స్వభావం ఎట్లా ఉందంటే స్వీట్గా ఉంటుంది. బయటికి వచ్చిందంటే రేయ్ చంపుతారా, ఏంది ఇదంతా? స్వభావ మధురానా? అరే బ్రహ్మ విద్య ఎంత గొప్పదో వినండర్రా. అది అర్థమైన వాడు చెప్పినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అర్థం కాని వాడికి ఇది అర్థమే కాదు. తెలిసిందా? ఎన్నిసార్లు చెప్పుకుని ఉంటారా? స్వస్థ స్వభావ మధుర. ఎప్పుడు శ్రీకంఠార్థ ధీర సమర్చిత. ఎప్పుడు ఆమె స్వభావ మధురంగా ఉండేదంటే ఒక ధీర ఒక అధీర. ధీర అంటే ధైర్యం గలవాడు, అధీర అంటే ధైర్యం లేనివాడు. ఇప్పుడు మన దగ్గర ఇద్దరున్నారా. ఒకడు ధీర. ధీర అనేవాడు నేను గాడికి అస్సలు భయం లేదు. ఎందుకు భయం లేదు అంటే ఎవడి వల్ల భయపడాల్సిన అవసరం వాడికి లేదు. వీళ్ళందరికీ భయం ఉంది. ఎవడికి భయం ఉందంటే చెవికి కన్నుతో భయం, చర్మంతో భయం, అందరితో భయం. అందుకని వాడి పని చేద్దామంటే వీడి భయం. ఎవడి పని కదా. నేను అన్న వాడికి ఎవరితో భయం లేదు కాబట్టి వాడు ధీర. వీడు అధీర. వీడెవడు? నాదిగాడు. ఏమిరా అర్థమవుతున్నదిరా ప్రకాష్? బ్రహ్మ విద్య మాటలు కాదు. అందుకే అదేం బ్రహ్మ విద్యనా అన్నారు మొట్టమొదటే. ఎందుకంటే అదెంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. ఏ కాలేజీకి వెళ్ళి చూసినా ఒక అబ్బాయి సూటు బూటు వేసుకుని కాస్త డబ్బులు చేతిలో పెట్టుకున్నా అంటే ఏ అమ్మాయి అయినా పడుతుంది. అప్సరస పడుతుందా? పడదు. అందుకని అదేం బ్రహ్మ విద్య. నీ డబ్బులకి అప్సరసలు పడరు. ఎవరు పడతారు అంటే అందుకని నీ దగ్గర ధీర అధీర. ఈ ధీర అధీర ఎక్కడున్నారంటే సాధారణంగా ధైర్యవంతుడు ఎక్కడో పెద్ద గొప్పగా ఉంటాడు. పిరికివాడు ఏ కన్నంలోనో దాక్కొని ఉంటాడు. అవునా కదా? కానీ వీళ్ళిద్దరు ఒక చోట ఉన్నారు. అది తిప్పలు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు అంటే నాది నేననే పేర్లతో నా దగ్గరే ఉన్నారు. మరి ఈ ఒకటి ఎక్కడుంది? ఒకటి కూడా నా దగ్గరే ఉంది. 15 ఎక్కడున్నాయి? 15 కూడా నా దగ్గరే ఉన్నాయి. అర్థమవుతోందా ఏమ్మా? ఈ రెండు మీకు వచ్చేసినాయి. పంచదశి వచ్చింది, నిత్య వచ్చింది. ఇవన్నీ మీరు చెప్తే మాకు తెలుస్తున్నాయి కానీ ఇవి నిజంగా ఉన్నట్టు మాకు తెలియదు కదండి. మాకు తెలియాలంటే మా దగ్గర ఉన్నవి ఎగ్జాంపుల్గా చెప్పండి. మీరు లైటు కాంతి చెప్పారు కదా, అట్లా చెప్తే ఇవన్నీ మేము అర్థం చేసుకుంటాం. మాకు తెలిసింది మీకు తెలిసిందే చెబుతాం. ఒక సూర్యుడు ఎట్లా రానాయన ఇది చెరిపేస్తారా? ఒక సూర్యుడు ఉన్నాడురా. నాకు బొమ్మలేయటం రాదు, మీరు అన్నీ ఊహించుకోండి. నాకు రాంది రాదనే చెప్పాలి. వచ్చిందైతే వచ్చని చెబుతా. వచ్చు కాదు, అది నేనే. అందుకని ఎక్కడి నుంచో తెచ్చుకొని నేనేం చెప్పక్కర్లే. ఒక సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, వాడేం చెయ్యడు.
సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు ఏం పనిచేయడు. సూర్యుడు ఉదయిస్తాడా? ఉదయించడు. ఏంటండి ఇప్పుడు సూర్యుడు అస్తమించాడు. అనుదిత సూర్యుడికి ఏమని పేరంటే అనుదిత అస్తమిత. ఎవడికిరా అర్థమవుతుంది? మన ఋషులు ఇలాంటి భాష మాట్లాడతారు. అనుదిత సూర్యుని గురించి చెప్తూ అనుదిత వాడు ఉదయించలేదు. అస్తమిత వాడు అస్తమించడు. అనుదిత అంటే భూతకాలం, అస్తమిత అంటే భవిష్యత్ కాలం. అంటే భూత భవిష్యత్తులు రెండూ లేవుపమన్నాడు. నీకు తెలియాల్సింది అట్లా. సూర్యుడు ఉదయించలేదు, అస్తమించడు. మీరు పొరపాటుగా మాట్లాడితే చంపేస్తా. గ్రామర్ని మీ చేతిలో పెట్టుకోవాకండి. వ్యాకరణం పాణిని చాలా కష్టపడి రాశాడు మన కోసం. అంటే నీకు ఇక్కడ భూతకాలం భవిష్యత్ కాలం అని చెప్పడు, క్రియాపదాలు లేవు. అయినా అండర్స్టూడ్ అంటే ఏంటి? నీకు అర్థం కావాలి, నీకు అర్థం కావాలి. ఏమని అర్థం కావాలి? సూర్యుడు అనేవాడు ఉదయించలేదు, అస్తమించడు. మనకు సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు. ఉదయించాడు, అస్తమించాడు అన్నప్పుడు అది వర్తమానం. ఇక్కడ ఏం లేదని చెప్పాడు? భూత భవిష్యత్తులు లేవు. భూత భవిష్యత్తులు సూర్యుడికి లేవు. మరి ఏమున్నది? వర్తమానం ఉన్నది. వర్తమానం అంటే ఎదురుగా కనబడుతున్నది, కనబడుతున్నప్పుడు ఉన్నది. అందుకని సూర్యుడు వర్తమానంలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు మనకు ఉన్నాడు, ఉదయించాడు, అస్తమించాడు కదా. ఉదయించాడు అంటే వర్తమానాన్ని భూతంలోకి పంపాం. అస్తమించాడు అన్నప్పుడు కూడా వర్తమానాన్ని కదా, భవిష్యత్తును కూడా వర్తమానంలో ముంచేశాం. అవునా కదా? సూర్యుడు ఉదయించడు. అనుదిత అస్తమిత అన్నటువంటి పదంతో సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఇది స్టేట్మెంట్. ఉదయించాడు, అస్తమించాడు అని నువ్వు చూస్తున్నది ఏమ్మా? నీ వర్తమాన కాలం. నీ వర్తమానం అంటే అర్థం ఏమిటంటే మీ తాత సూర్యుడు ఉదయాన్ని చూశాడు, మీ నాన్న కూడా సూర్యుడు ఉదయించడం అస్తమించడం చూశాడు, నువ్వు కూడా సూర్యుడు ఉదయించడం అస్తమించడం చూస్తున్నావు. మీ తాత వర్తమానంలో చూశాడు, మీ నాన్న వర్తమానంలో నువ్వు వర్తమానంలో చూస్తున్నావు, నీ కొడుకు వర్తమానంలో చూస్తాడు. అర్థమైందా? ఏమో అందరికీ అర్థమవుతోందా? వర్తమానంలోనే సూర్యాస్తమయాలు జరుగుతాయి. భూతంలో సూర్యాస్తమయం లేదు, సూర్యోదయం లేదు, భవిష్యత్తులో అస్తమయం లేదు. మనందరికీ సైన్స్ తెలుసు. సైన్స్ ఏం చెప్తోందంటే సూర్యకిరణాలు చంద్రుడు అనేటువంటి ఇది తీయన సూర్యుడు అనేవాడు చంద్రుడు అనే ఇంకొకడు ఉన్నాడు మనకి. వాడు కూడా వీళ్ళలాగే ఉంటాడు. వీడి పేరు సూర్య, వీడి పేరు చంద్ర. ఈ పైది వేరమ్మా, ఈ కిందది వేరు. ఏమ్మా, చంద్రుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ సూర్యుడికి ఒక కుటుంబం ఉంది. సోలార్ సిస్టమ్ అంటాం మనం. సూర్య కుటుంబము. సూర్య కుటుంబంలో ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ
రాహవే కేతవే, ఇంకా నెప్ట్యూను ప్లూటో ఇంకా ఏవో ఏవో ఉన్నాయని సైంటిస్టులు కనిపెడుతూనే ఉన్నారు కదా. విశ్వాంతరాళం, విశ్వం అనేటువంటి ఒక పెద్ద దాంట్లో ఆనందధామం అనే ఒక చోట్లో లైట్ ఎట్లా కాంతిస్తోందో విశ్వాంతరాళంలో సూర్యుడు అలా కాంతిస్తున్నాడు. ఇటువంటి సూర్యులు ఇంకా 12 ఆదిత్యులు ఉన్నారట. మరి మనం చూడలేదు, ఉన్నారని మరి మన ఋషులు చెప్తున్నారు. మరి చూడగలిగిన వాళ్ళు వెళ్ళి చూడవచ్చు, దేంట్లో వెళ్ళినా సరే. ఎందుకురా భయం ఏముందిరా? వెళ్ళకూడదని ఏముందిరా? ఆకాశంలో, ఆకాశం ఉంది కదా, ఆకాశంలో మనం ఎగరగలమా? ఎగరలేము. పక్షి ఎగరగలదు కదా, ఎగురుతుంది. ఎందుకని? మనకు కూడా రెక్కలు ఉన్నాయి. మనం ఇంత బరువు పెట్టుకున్నాం, మనం ఎగరలేము. పక్షి ఏం పెట్టుకోలే, రెక్కలు పెట్టుకుంది, ఎగరగలిగింది. ఆకాశంలో ఎగరడం కష్టము అని చెప్తే పక్షికి తేలికైంది, నీకెందుకు కష్టమైంది? ఎందుకైందిరా? మూడు బరువులు పెట్టుకున్నా నెత్తి మీద. నెత్తి మీద ఏం పెట్టుకున్నానరా? నా భార్య అండి. చూడండి, వీడు నా కొడుకండి. అమ్మ మీరు ఒకసారి ఎత్తుకొని ఇవ్వండి చాలు. నువ్వు ఎత్తుకున్నావు కదే. మీరు ఎత్తుకుని ఇవ్వాలి. ఏం మమకారమో, ఏం మోహమో. మీకు దండం పెడుతోంది ఎవరో తెలుసునా? నా కొడుకు. ఆశీర్వదించండి. ఉన్నాయా ఇవన్నీ? అంత బరువు పెట్టుకుంటే ఆకాశంలో ఎట్లా ఎగురుతావురా? ఒక్కొక్క గ్రహం మీదకి వెళ్ళినప్పుడు మన వెయిట్ రకరకాలుగా మారుతుందట. ఎప్పుడు భూమి మీద ఉన్నాం. అమెరికాలో మీరు ఎప్పుడైనా వెళితే మిస్టరీ పాయింట్ అని ఒకటి ఉంది. ఆ మిస్టరీ పాయింట్కి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. కాలిఫోర్నియాలోనే ఉంది. ఆ మిస్టరీ పాయింట్లో ఏంటంటే భూమి ఉంటుంది, భూమి ఇంత మేర చీలి ఉంటుంది. భూమిలో చీలిక మనకు కనబడుతుంది. తర్వాత ఇక్కడ కూడా భూమి ఉంటుంది. కానీ ఈ ప్లేస్లో కొమ్మలకి ఇక్కడ చెట్టు ఉంటుంది. ఈ చెట్టుకి ఇటువైపు కొమ్మలు రావు, ఇటు కొమ్మలు వస్తాయి. నేను 5'3" హైట్ ఉన్నా కదా. ఎవరైనా అమెరికా వెళితే మిస్టరీ పాయింట్ కాలిఫోర్నియాలో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి కదా, మీకు తెలుస్తుంది. మనం వెళితే ఆ చోట్లోకి వెళ్ళి నుంచుంటే, ఒక్కొక్క గ్రహం మీద నువ్వు నుంచుంటే నువ్వు ఎంత వెయిట్ ఉంటావో, ఎంత హైట్ ఉంటావో చెప్తుంది. నేను ఇంత కనపడతా పొట్టిగా. ఒక చోట్లో మనం నుంచుంటే మన ఇద్దరం, ఒక పొడుగువాళ్ళు ఒక పొట్టివాళ్ళు పోయినాం అనుకోండి, ఆ పొడుగువాడు పొట్టిగా కనబడతాడు, ఈ పొట్టివాడు పొడుగ్గా కనబడతాడు. ఒక్కొక్క ప్లేస్లో, ఒక చోట్లో కాదు, ఒకే చోట్లో కాదు, చోటును బట్టి. విశ్వాంతరాలు అంటే భూమి అనేది ఒక గ్రహం. ఆ గ్రహానికి ఉపగ్రహం చంద్రుడు. ఎందుకు ఉపగ్రహం అన్నారంటే వీడు భూమి చుట్టే తిరుగుతుంటాడు. నవగ్రహాల్లో ఒకడైనప్పుడు వాళ్ళందరిలాగా వీడు తిరగాలి కదా. వీళ్ళందరికీ గమనం అని ఉంటుంది, అదే జ్యోతిష్ శాస్త్రం. వీళ్ళందరూ 12 రాసుల్లో, నేను జ్యోతిష్యం చెప్పను, 12 రాసుల్లో వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. ఈ చంద్రుడు, వీడు సూర్యుడు, ఇద్దరు మనకు తెలిసిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారంటమే కానీ మనం చూడలే.
నీకు శని 3వ ఇంట్లో ఉన్నాడు, నీకు 5వ ఇంట్లో ఉన్నాడు అని ఆ జ్యోతిష్యులు ఏదో చెప్తుంటారు. ఏ ఇంట్లో ఉన్నాడో మనకు తెలీదు. బ్రహ్మ విద్యకి దాంతో సంబంధం కూడా లేదు. మనకి డిగ్రీలో కూర్చోబెడతారు. కాబట్టి ఇంటర్మీడియట్లో ఏ పాఠాలు చెప్పేశారో మాకు తెలుసు. ఇక్కడ మేము చెప్పాల్సిన పాఠం చెప్పేస్తే వాడికి వెంటనే అర్థమవుతుంది. ఇక్కడ 1వ క్లాసు కూడా చదవని వాడిని తీసుకొచ్చి నాకు ఇక్కడ పెట్టారు. మేము ఎందుకు చదవలేదంటే మేము కూడా డిగ్రీ హోల్డర్సు. బ్రహ్మ విద్యలో 1వ క్లాస్ చదవలేదు, ఇందులో చదువుకోలే, ఏ గురువు దగ్గర శిక్షణ పొందలే కదా. అందుకని ఏ గురువును నేను బ్లేమ్ చేయలేదు. చిన్న క్లాసులో వాడు ఎందుకు చెప్పలేదురా అని నేను అనడానికి వీల్లేదు. మీ అదృష్టమో నా అదృష్టమో వచ్చి ఎకిరే కూర్చున్నా. రామనాథం గారి యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికింది. అది మీరు చాలా పుణ్యం చేసుకున్నారు కదా. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఏం పాఠం చెప్పాలో అదే చెప్పాలి. నన్నేం చేయమంటారు? వినండి, ఏం చేసాం? మనకు కనపడేవి అయితే గ్రహాలు లేవని నేను చెప్పట్లేదర్రా, మనం చూడలేదని చెబుతున్నా. మళ్ళీ గ్రహాలన్నీ లేవని చెప్పారు అమ్మగారు. అదంతా జ్యోతిష్యం అంతా అబద్ధం. నేను అబద్ధం అని చెప్పలే, నాకు తెలియదు, మీకు తెలియక్కర్లేదు. ఆ సైన్స్ మనకి రాదు, మనకొద్దు. ఏమ్మా, నా పెన్ను ఎక్కడ పెట్టుకున్నానరా? ఇక్కడ పెట్టుకున్నా, ఉంది. వినండి, నేను కిందటిసారే చెప్పా, ఈ 1 పాఠం చాలా పెద్దది. ఎవడికి వాడు అర్థం చేసుకోవాల్సింది, అంతకంటే నేనేం చెప్పనురా. మన దగ్గర 2 ఉన్నాయి, అవి 2 మనకి అందరూ కూడా ఒప్పుకోవచ్చు. సూర్యుడు, చంద్రుడు కదా. ఈయన రాత్రిపూట కనపడతాడు. ఎందుకు? ఈయన పగలు ఎక్కడన్నా మాయమైపోతాడా? వీడి కాంతిలో అంతే, పెద్ద లైట్ పెట్టి కనపడదు కదా, అట్లా అంతే. ఏమ్మా, ఈ సూర్యకాంతి పాడ్యమి, విధియ, తదియ అనేటువంటి విన్నారు కదా. వాటిని ఏమంటాం మనం? తిథి అంటాం కదా. అవి ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. పాడ్యమి, విధియ, తదియ, సవిధి, పంచమి, షష్ఠి, సప్తమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమ. అప్పటికి ఎన్ని అయినాయి? 15 అయినాయి. అవన్నీ కలిసి. ఏమ్మా, అవునా? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 15, మొత్తం 30 రోజులు కదా. 16 లేదు చూడండి, 16 లేవు, 15 ఉన్నాయి. 16 ఎక్కడుంది? అమావాస్య. ఏంట్రా ఈ పెన్ను రాయదు? ఆరిపోయిందా? ఒక చుక్క నీళ్ళలో ఉంచు, చాలు, నాకు చాలు. అమావాస్య. అమావాస్య అంటే పూర్ణమాస్య అంటారు. పూర్ణమి, అమావాస్య కలిపి చెప్తారు. తిథి చెప్పేటప్పుడు పౌర్ణమ్యాం అనరు, పౌర్ణమాస్యాం అంటారు. ఏమ్మా, పూర్ణిమ, అమావాస్య. పూర్ణిమ నాడు ఏం జరుగుతోంది, అమావాస్య నాడు ఏం జరుగుతోంది, ఇది మీకే తెలుసు. పూర్ణిమ నాడు ఇదంతా కాంతి ఉంటుంది, ఇందులో ఏ పార్టు లేదనేది ఉండదు. అమావాస్య నాడు ఇదంతా చీకటి ఉంటుందా? కానీ ఇది ఒక బొమ్మ ఉంటుంది, చీకటి ఉంటుంది. ఈ బొమ్మ మాత్రం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ ఎందుకు వెలుగుతోంది, ఇది ఎందుకు వెలగటం లేదు? ఇద్దరూ ఆకాశంలోనే ఉన్నారు కదా.
ఇద్దరూ జ్యోతి స్వరూపులే కదా. జ్యోతిషామపి తజ్జ్యోతి. ఈ ఇద్దరూ కూడా విభూతులే. విభూతులు అంటే పరమాత్మ ప్రకాశంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఈయన ఎప్పుడూ వెలగడం ఏమిటి, ఈయన వెలగకుండా ఉండడం ఏమిటి? ఈయనకి వృద్ధి క్షయాలు ఎందుకున్నాయి, ఈయనకి ఎప్పుడూ వెలగడం ఎందుకుంది? నాయన చదువుకున్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవచ్చు, ఇందులో నష్టమే లేదు. ఎవడు చెప్పేవాడు ఉండడు. మీకు కొంచెం చెప్తారు. ఏం చెప్తారు? చంద్రుడికి వృద్ధిక్షయాలు ఉన్నాయి, సూర్యుడికి వృద్ధిక్షయాలు ఎందుకు లేవు అని అడగవు నువ్వు, వాడు చెప్పడు. నువ్వు ఎందుకు లేవు అని అడిగావంటే ఆ టీచర్ నేర్చుకొని వచ్చానని నీకు చెప్తాను. అడగలేని వాడినే వాడి క్లాసులో పారేస్తారు. అంటే కాదురా, 1వ క్లాస్ టీచర్గా ఎవరిని పెట్టుకుంటారా? అంత వచ్చిన వాళ్ళనే పెట్టుకుంటారు కదా. నన్ను తీసుకుపోయి 1వ క్లాసులో పాఠం చెప్పమంటే నాకు రాదు. కదా. వినండి, ఈ సూర్యకాంతి, సూర్యుడు తిరగడు, సూర్యుడు కదలనటువంటి ఒక గ్రహం. వాడు యజమాని. యజమాని కదలకూడదు, మిగిలిన అందరూ కదులుతారు. ఈ సూర్యకాంతి వీడు కదులుతూ ఉంటాడు. ఎట్లా కదులుతాడంటే వీడి గమనం భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరిగి రావాలి కదా. సూర్యుడి చుట్టూ తిరిగినప్పుడు ఇట్లా తిరిగినప్పుడు దక్షిణాయనం, ఇట్లా తిరిగినప్పుడు ఉత్తరాయణం. మీకు తెలుసు, ఉత్తరాయణ పుణ్యకాలే, దక్షిణాయన పుణ్యకాలే. దక్షిణాయనంలో ఉన్నప్పుడు సూర్యుడు కంటే దూరంగా వెళుతుంది భూమి, అందుకని చల్లగా ఉంటాము. తర్వాత ఉత్తరాయణంలో దగ్గరగా వస్తుంది, వేడిగా ఉంటుంది. సూర్యకి వేడి, మనకి తాపం ఉంటుంది, అంతకంటే ఏం లేదు. ఎండాకాలం వేడి, చలికాలం చలి. ఎందుకుంటాయి? చంద్రుడు అలా కాదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. చంద్రుడు చుట్టూ కాదు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. తొందరపడి గబక్కుని చెప్పేసి మాకు గుర్తుపెట్టుకో, నేను ఏం చెప్తున్నా బోర్డు పెట్టుకుని చెప్తున్నా, మీరు మర్చిపోతారని. సూర్యకాంతి చంద్రుడి మీద ఒక పార్టులో పడింది. పాడ్యం చూడండి, వీడంతా చంద్రుడు ఉంటాడు, ఇంత భాగం మాత్రం ఉంటుంది. అదే విధియ నాడు వచ్చేటప్పటికి ఇంకొక పార్ట్లో పడింది. తదియ నాడు వచ్చేటప్పటికి అంటే ఇంత చంద్రుడు ఉంటాడు, ఇది ఖాళీ ఉంటుంది. మీరు చూడొచ్చు, మీకు చూసేదే చెప్పమన్నారు కదా, చదివింది చెప్పకూడదు. చూసేది చెప్తే ఏమిటి లాభం అంటే నిలబడుతుంది బ్రెయిన్లో. ఏమ్మా, ఇట్లా ఈ చంద్రుడు మెల్లమెల్లగా వృద్ధి పొందుతాడు. నేను గీతలు ఎన్ని గీచానో 15 మీరు లెక్కేసుకోండి. నేను 15 గీయలే. ఏమ్మా, 15 అయ్యేపడి ఇప్పుడు పూర్ణిమ అయిపోయినాడు. మళ్ళీ ఒక్కొక్కటి చెరుపుకుంటూ తగ్గిపోతాడు, అమావాస్య అవుతాడు. అర్థమైందా? ఈ చంద్రుడు సూర్యకాంతి చంద్రుడి మీద పడి, వీడు వెన్నెల అంటే సూర్యకాంతి చంద్రుడి మీద పడి, బాగా వినండి, చంద్రుడి మీది నుంచి భూమి మీదికి రావాలి ఆ కాంతి. దాన్ని ఏమంటారంటే వెన్నెల అంటారు. వెన్నెల ఒకరోజు ఇంతే ఉంటుంది. ఇంతే ఉంటుందంటే కొన్ని గంటలకి అయిపోతుంది. అప్పటికే సూర్యుడు భూమిని దాటడం అయిపోతుంది చంద్రుడు. రేపు మళ్ళీ తిరుగుతాడు. ఏమ్మా, అట్లా సూర్యకాంతి చంద్రుడి మీద పడి
ఇంత మేరే పడింది అనుకోండి. ఆ పడ్డప్పుడు ఇది చంద్రకాంత శిల, ఇది ఒక రాయి. చంద్రకాంత శిల. దీన్ని ఒక్కసారి నీళ్ళల్లో ముంచండిరా. ఏమ్మా అంతే. దీని మీద పడి ఈ రాయి ప్రభావం వల్ల చల్లగా ఉంటుంది. చంద్రకాంత శిల అంటే చల్లగా ఉంటుంది. ఆ చల్లదాని మీద పడి నీకు ఆ సూర్యకాంతి ఎంత వేడిగా ఉన్నా నీకు వెన్నెల్లాగా నీకు ఇక్కడికి వస్తుంది. వచ్చింది సూర్యకాంతి. అర్థమైందా? చంద్రుడి మీద పడి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మరి సూర్యుడు లేడు, సూర్యుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలేదులే, భూమి తిరిగింది. ఆ సూర్యకాంతి చంద్రుడి మీద ఇప్పుడు పడింది. భూమి తిరుగుతున్నప్పుడు సూర్యకాంతి చంద్రుడి మీద పడింది. పడి అది భూమి మీదకి వస్తోంది. అది మనకు వెన్నెల. ఏమ్మా ఆ వెన్నెల ఏమిస్తుందంటే నీకు, ఆ వెన్నెల పురాణాలు ఏం చెప్తాయంటే క్షీరసాగరాన్ని మధించినప్పుడు పాల సముద్రాన్ని మధించాట. అందులో నుంచి చంద్రుడు పుట్టాడు, లక్ష్మీదేవి పుట్టింది అని చెబుతారు కదా. ధన్వంతరి పుట్టాడు చెబుతారు, విన్నారా? పురాణం. అంటే చంద్రుడి కంటే ముందు ఎవరు పుట్టారంటే ఓషధులన్నీ తీసుకుని ధన్వంతరి పుట్టాడు. ధన్వంతరి అంటే డాక్టర్ గారు కదా. ఆయనే ఫిజిషియను, సర్జను. ఇద్దరు పుట్టారు. ఇద్దరు కాదు, ఒకడే 2 పనులు చేస్తాడు. ఇప్పుడు మరి ఫిజిషియన్ వేరే, సర్జన్ వేరే ఉన్నారు. కాదు, చంద్రుడి కంటే ముందు పుట్టారు. లక్ష్మీదేవిని చంద్ర సహోదరి అంట, విన్నారా? చంద్ర సహోదరి అంటే వీళ్ళిద్దరూ ఒక అమ్మ కడుపులోంచి పుట్టారా? క్షీరసాగరాన్ని మధించినప్పుడు అందులో నుంచి లక్ష్మీదేవి పుట్టింది, చంద్రుడు పుట్టాడు. ఒకళ్ళొకళ్ళు తీసేసుకున్నారు కదా. అది కథ మనకు తెలుసు. ఏమ్మా చంద్రుడి మీద ఈ కాంతి పడి చంద్రుడి కంటే ముందు పుట్టినవాడున్నాడే ఎవడు? ధన్వంతరి. ఆ ధన్వంతరి మీద ఈ కాంతి పడి, ధన్వంతరి ఎక్కడున్నాడో చూసుకోండి, ఊహించండి. అది మన మొక్కల మీద పడి మన మొక్కలకి ఔషధీ గుణం వస్తోంది. అందులో విటమిన్ ఈ ఉంది, దీంట్లో ఫైబర్ ఉంది, దీంట్లో సి ఉంది. చెప్తున్నారే నీకు చెట్లన్నిటికీ ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తోంది? మొక్కల్లో అన్ని ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రుల్లో నుంచి వచ్చింది. చంద్రుడికి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. సూర్యకాంతి చంద్రుడి మీద పడి ఒక్కొక్క కళ, దాన్ని కళ అనాలి. అదిగో ఓషధులు ఎలా వస్తున్నాయో, మొక్కల్లో ఆ ఆహారాన్ని, పదార్థాన్ని తయారు చేసేటువంటి ఆ శక్తి ఎలా వస్తున్నదో, తల్లి గర్భంలో ఉన్న మనకి చూడండి 15 కళలు అట్లొచ్చింది. ఇవన్నీ కళలు. పంచదశి అన్నామే, ఈ పంచదశి ఆ పంచదశి. ఏమర్థమైంది? అర్థం కాలే? ముఖాలు పెట్టేశారు, నాకు అర్థమైపోయింది. అర్థం కాలే. తల్లి కడుపులో ఒక ఎంబ్రియో తయారవుతుంది. ఎంబ్రియోకి కళ్ళు, ముక్కులు, చెవులు ఏం లేవు. తయారైంది ఇది. దీనికి 15 రావాలి. 15 రావాలంటే ప్రతి నెల తల్లి గర్భంలోకి చంద్రకాంతి ప్రవేశిస్తోంది. అందుకే నీకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినమ్మా నువ్వు బయటికి పోవాకు, నువ్వు కనపడవాకు. ఎందుకు చెప్తున్నారో అర్థమైందా? సనాతన ధర్మం మనకు అక్కర్లే. అమెరికా పోయి డబ్బులు సంపాదించుకోవడం తెలుసు,
లవ్వులు పెళ్ళిళ్ళు చేసుకోవడం తెలుసు, మూడో నాడు విడాకులు ఇచ్చుకోవడం తెలుసు. సిగ్గులేదురా మనుషులకి? ఆలోచించండి రా, 10 మందికి చెప్పండి రా, ఇవన్నీ అర్థమవుతుంది. వాళ్ళు మిడి వేసుకుంటే వీళ్ళు మిడి వేసుకోవాలి. వీళ్ళ బొంద, వీళ్ళ శ్రాద్ధంతా ఒక్కొక్కడిని పట్టుకుతూ అన్నక భారతదేశం అంటే మీకు ఏమర్థమవుతోంది? భారతదేశంలో ఋషులు చెట్ల కింద బతికారు. ఇంత విజ్ఞానం ఏ సైంటిస్టుకి, ఏ ల్యాబులు లేవు వాళ్ళకి. మన గుండె లబ్ డబ్బా అని కొట్టుకుంటుందిట. మన శాస్త్రజ్ఞులు చెప్పారు, గుండె ఎట్లా కొట్టుకుంటుంది? లబ్ డబ్బా అని కొట్టుకుంటుంది. కానీ ఆధునిక మానవుడి గుండె లబ్బు మానేసింది, లవ్ అంటోంది, డబ్బు అంటోంది. డబ్బు అని పోయింది అమెరికాకి. లబ్బు మానేసింది. ఎందుకంటే వభయో రభేద అని మాకు శాస్త్రంలో మాకు చెప్పింది. వాకి బాకి తేడా లేదుట. అవునరా? వభయో రభేద. అందుకని ఏం చేశారు అంటే లవ్ అయింది, లబ్బు కాస్త లవ్ చేసేసాం. లబ్ డబ్బని కొట్టుకోవాలి కదా గుండె, కానీ ఏమని కొట్టుకుంటోంది? లవ్ అని కొట్టుకుంటోంది. తర్వాత డబ్బు 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 డబ్బు. అరే ఎందుకురా మరి ఆ మూడింటి వెంటబడి చస్తున్నాం? ఎందుకురా మూడింటి వెంటబడి ఇంత ఎగబడుతున్నాం? ఇంత అన్నం తప్ప మనకేం అక్కర్లేదు కదరా. ఇంత పెడతామంటే తినండి, 3వ రోజు రోగం వచ్చి ఆసుపత్రిలో పడి చస్తారు. ఏ నాన్న? అమ్మ వినండిరా, సూర్యకాంతి ఏమవుతోంది? చంద్రకాంతి మీద పడి కదా, అది వెన్నెలగా మారి ఆ వెన్నెల కిరణాలు మన మీద పడే లోపల చంద్రుడి కంటే ముందు పుట్టిన ధన్వంతరి ఇంకా ఆయన ఉన్నాడు. ఆయన ఔషధి గుణం ఆయనలోనే ఉంది. ఆయన అని మనం మనిషి అంటాం, నిజంగా మనుషులు కాదు వాళ్ళందరూ. ఆ కిరణాలు ఔషధి మీద పడి ఆ ఔషధులు డైరెక్ట్గా మొక్కల మీద పడుతున్నాయి, మనుషుల మీద కూడా పడుతున్నాయి. తర్వాత ఆ ఎంబ్రియో కాస్త మొట్టమొదట మన తల్లి కడుపులో మేము చూసొచ్చాం. ఇక్కడ చెబుతారా? మొట్టమొదట తల్లి కడుపులో మీరు 3 నెలల తల్లి గర్భాన్ని చూసి రండి. మెడికల్ కాలేజీకి పోతే చూపెడతాడు. మా గురుదేవులు మమ్మల్ని పంపించి మా పిల్లలకు అన్నీ చూపెట్టండి నాయన అన్నారు. మేము అన్నీ చూసి వచ్చాం. మీరు కూడా వెళ్ళి చూసుకోండి. వాళ్ళవి ముట్టుకోకుండా మనం చూసి వస్తామంటే వాళ్ళు చెప్తారు మనకి. వెళ్ళి అడగండి కదా. ఇట్లా ఉంటారు, మీకు గాజు సీసాల్లో పెట్టి మీకు చూపిస్తారు. వీళ్ళకి కళ్ళు, ముక్కులు, చెవులు అవేం లేవు. ఒక్కొక్క చంద్రకాంతి తల్లి గర్భంలోకి ప్రవేశింది. ఎన్ని రేస్ ఉన్నాయో చూడండి. అందుకే అక్కడెక్కడో సూర్యగ్రహణం అయితే ఇక్కడ ఈమెను ఎందుకు ఇంట్లో పెడుతున్నారు అని అడిగితే ఆ రేస్ ఈమెలోకి పోతే అవి తయారు కావు, గ్రహణం మొర్రిపోయింది అంటారు. విన్నారా? ఎందుకు పోతున్నది? ఎక్కడో సూర్యుడికి గ్రహణం అయితే, ఎక్కడో చంద్రుడికి గ్రహణం అయితే ఇక్కడ మా ఇంట్లో ఉన్న అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకి ఎందుకు అవుతోంది? సైన్స్ తెలియదు మనకి. అర్థమైందా? మనకి ఏం తెలుసు? ఏం తెలుసురా? 3 మాత్రం బాగా తెలుసు. ఎందుకు బాగా తెలుసో చెప్పనా? జన్మల నుంచి మనకు అదే పని. అవునరా, ఎన్ని జన్మలు ఇస్తాం?
బహూనాం జన్మనం. చీమగా ఉన్నప్పుడు చీమ పెళ్ళాం, చీమ కొడుకు. పాముగా ఉన్నప్పుడు పాము పెళ్ళాం, పాము కొడుకు. ఆహార నిద్రా భయం ఐదునంచ. చాలా ఏళ్ళుగా అనుభవించి ఇప్పుడు కూడా అదే. అందుకని ఇది ఎవడు చెప్పలే, అప్పటి నుంచి మనకి రాలేదు కదా. ఇది చెప్పాలంటే రామనాథం గారి యూనివర్సిటీలో ఎవడన్నా చేరితే వాడిదంతా తెలుసుకోకుండా ఒకవేళ చచ్చిపోతే వాణ్ణి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కొంత నేర్చుకున్నాడు కదా, వాణ్ణి ఇక్కడ మళ్ళీ పెడతాడు. మీరందరూ కూడా ఎక్కడెక్కడో వినొచ్చిన వాళ్ళే, ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలోనో. లేకపోతే మీరు వచ్చి కూర్చోరు ఇక్కడ. ఇదేమన్నా సినిమా కథనా మనం చూడటానికి? అదేదో సినిమా అయితే అందరూ ఒరే పొలోమని పోతారు. కథ సినిమా చూద్దాం. బ్రహ్మ విద్య ఎవడికి కావాలరా? అక్కర్లే. ఏమ్మా దీంట్లో ఒక్కొక్క నెలలో, అందుకే తల్లికి చూడండి, ఒక్కొక్క నెల వీళ్ళందరూ తయారయ్యేటప్పటికీ 6 నెలల కాలం పడుతుంది. 6 నెలలు అయిన తర్వాత జీవుడు ప్రవేశిస్తాడు. అంటే ఇల్లంతా కట్టుకున్న తర్వాత కొంపలోకి చేరాలి. చేరిన తర్వాత స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. వీటన్నిటికీ కళ్ళు ముక్కులు ఇట్లా వస్తాయి. ఏవో నాకు రావు, బొమ్మలు రావులేరా, కొంచెం కాళ్ళు, కొంచెం చేతులు. స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి 3 నెలలు. అట్లా ఓషధులకు, మొక్కలకి కూడా 9 నెలలు. 9 నెలల వరి పంట, 9 నెలల గర్భవతి శిశువు. స్త్రీల కోసం ఇది చెప్పాను, పురుషుల కోసం ఇది చెప్పాను, మీ గుర్తుల కోసం అన్నది శాస్త్రం కదా. ఇప్పుడు మనం పంట ఎంత పంట తీసుకుంటున్నామంటే 3 నెలల పంట, 5 నెలల పంట, 6 నెలల పంట. మనం తినేది ఏమిటో తెలుసునా? మనం తినే బియ్యము. అంటే ఏం చేస్తున్నారు? వీడు తయారు కాకముందే తొమ్మిది నెలల పంట, 9 నెలల కాలం ఈ సూర్యకాంతి చంద్రుడి మీద పడి కంప్లీట్గా ఔషధీ గుణాలు వచ్చి ఆ ఆహారాన్ని ఎవడైతే తింటాడో వాడు 9 నెలలు బయటకు వస్తున్నాడు ఇప్పటికి. కానీ పంట అట్లా తింటాలే వాడు, ఫాస్ట్ కదా. ఒక్కొక్క కాంతి కిరణం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాంతి కిరణం అవన్నీ తల్లి గర్భంలోకి ప్రవేశించి ఈ బిడ్డను తయారు చేయాలి. అప్పుడు వాడు ఫుల్ ఫ్లెడ్జ్గా తయారవుతాడు. లేకపోతే ఆ 15 కళలు రావు. 16వ కళ, ఇప్పుడు 15 వచ్చినాయి ఇక్కడ కదా. అమావాస్య నాడు చంద్రుడు కనిపించడు. ఏమైంది అంటే అది నిత్య దీంట్లో ఉంటుంది. అమావాస్య నాడు సూర్యుడిలో ఆ కళ ఉంటుంది. అది నిత్య కాబట్టి సూర్యుడు అస్తమించడు, చంద్రుడు అస్తమిస్తాడు. చంద్రుడు ఎందుకు నల్లగా ఉంటాడు, సూర్యుడు ఎందుకు కాంతిగా ఉంటాడంటే అది కారణం. సూర్యుడిలో ఏముంది? అమావాస్య నాడు నిత్య అనేటువంటి ఒక కళ సూర్యుడిలో ఉంటుంది కదా. మన పెద్దలు అమావాస్య నాడు తర్పణం ఇవ్వరా అంటాడు. అమావాస్య నాడు తర్పణం ఇస్తారు కదా. ఏ పౌర్ణమి నాడు ఎందుకు ఇయ్యరు? పౌర్ణమి వరకు 15 కళలు ప్రపంచం, 16వ కళ పరమాత్మ. నీ తండ్రి పితృదేవతలుగా పరమాత్మలో ఉన్నాడు.
అందుకని అమావాస్య నాడు వాడికి చేరుతుంది. ఊరికే పిచ్చి పిచ్చిగా చెప్పారనుకున్నారా మన పెద్దలు? మనకు తెలియక ఇదంతా నాన్ సెన్స్. ఒకడు అడుగుతాడు, 7వ అంతస్తులో మన ఇంటికి వచ్చిన చుట్టం ఎవరైనా పడుకొని ఉంటే కింద మనం అందరము వంటలు చేసుకొని భోజనాలు చేసి కాఫీలు, వాడు ఇంకా నిద్ర లేవలేదు. 7వ అంతస్తులో రాత్రి మన చుట్టం వచ్చాడు, పెంట్ హౌస్లో పడుకోబెట్టాం, వాడు అక్కడ పడుకున్నాడు. కింద మనం ఇంట్లో వాళ్ళం అందరం లేచాము, కాఫీలు పెట్టుకున్నాము, టిఫిన్లు తిన్నాము, పడుకున్నాము, వాడు ఇంకా నిద్రలేసి రాలే. ఇది వాడు కూడా తిన్నాడులే అనుకుని ఇక్కడి నుంచి వాడికి పెడితే వాడికి చేరుతుందా అని అడుగుతున్నాడు. అంటే వేరే లోకంలో ఉన్న మన పెద్దలకి ఇక్కడ పెడితే నువ్వు చేరుతుందా? చేరుతుంది అని ఎట్లా చెప్తావు? నిత్య సూర్యుడు గనక నల్లబడిపోతే చేరదు. సూర్యుడు నల్లబడతాడా? చంద్రుడు నల్లబడతాడు. అర్థమైందా ఎందుకు చేస్తున్నామో అని? ఏమ్మా, ఇది ప్రపంచం, వీడు పరమాత్మ, 15 కళలు, 16వది. అందుకే దీన్ని అమాంతం అంటారు. అమాంతం, అమ అనేది అంతమైంది, మళ్ళీ ప్రారంభం అవుతుంది. అందుకే నెల అమావాస్యతో అయిపోతుంది, మళ్ళీ పాడ్యమితో మొదలవుతుంది. అందుకని మనమేమంటామంటే అమావాస్యతో అయిపోయి పాడ్యమితో మొదలైనప్పుడు మనం చంద్రుడి వృద్ధి క్షయాలని బట్టి కదా మనం లెక్కేది. అందుకని స్వస్తి శ్రీ చాంద్రమాన, మనం చాంద్రమానం మనం చెప్పుకునేటువంటి ప్రతి మంత్రానికి అర్థం ఉంటుంది కదా. అదే వీళ్ళు సూర్యుడితో మొదలు పెడతారు. తమిళనాడు వాళ్ళది సౌరమానం, మనం చాంద్రమానం అన్నట్టు వాళ్ళు సౌరమానం అంటారు. అర్థమైందా? ప్రపంచం, పరమాత్మ, 1 15 కావడం, 15 1లో ఉండడం, ఇవన్నీ తెలిసినాయి కదా. ఇప్పుడు 15 ఉన్నది ఇది నాది, 1 నేను. 1 లేకపోతే 15 ఉండి లాభం. ఇప్పుడు మనిషి చచ్చిపోతున్నాడు అన్నాం, చచ్చిపోతున్నాడు కదా. ఈ 15 పనిచేస్తున్నాయి, 15 ఉన్నాయి ఎవడికి? చచ్చిన వాడికి. మరి ఎందుకు వాడు చచ్చిపోయినాడు అంటే నిత్య మరి పోకూడదు కదా, నిత్య కూడా ఉంది కదా. నిత్య నుంచి దీన్ని తీసుకుండే శక్తి వీడు పోగొట్టుకున్నాడు. ఎట్లా పోగొట్టుకుంటాడండి? ఒక 100 రూపాయల నోటు ఆర్బీఐ స్టాంప్ వేసి నాకు 100 రూపాయల నోటు ఇచ్చిందిరా. స్టాంప్ వేయకపోతే నేను తీసుకోను కదా కదా. ఆ నోటు చెల్లుతుంది, కొన్ని నోట్లు చెల్లవు అంటారు. ఎందుకు చెల్లలేదు? ఆర్బీఐ ముద్ర లేదులే, చెల్లిన నోటే, రోజు చెల్లుతున్న నోటే ఒకప్పుడు చెల్లదు. ఎందుకంటే అది ఎక్కడన్నా చిరిగిపోవటమో, పాతబడటమో, లేక దాని మీద మన ఫ్రెండ్స్ అందరూ అన్ని అక్షరాలు, ఎందుకంటే బ్రెయిన్లో రాసుకోలేక రూపాయల మీద రాస్తారు, అట్లా జరగటమో అయ్యి అది పని చేయటంలే. ఏది? ఆ నోటు. ఈ నోటు చెల్లదు అంటారు. ఇప్పుడు ఆ నోటులో 100 ఒకట్లు లేవా? మరి ఎందుకు చెల్లదు చెప్పండి? ఎందుకు చెల్లలే? చచ్చిన వాడు వాళ్ళలో కూడా నిత్య ఉంది కదా. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే ధీర అధీర అనే ఇద్దరిలో ధీర నుంచి ప్రతి క్షణం మనం తీసుకోవాలి. అధీర ఆ తీసుకుండే కనెక్షన్ పోగొట్టుకుంది. కరెంటులో నుంచి ప్రతి క్షణం ఆ బల్బు, ఆ ఫిలమెంటు
తీసుకోవాలి. తీసుకునే శక్తిని ఫిలమెంట్ కోల్పోయింది, కరెంట్ పోలే. అట్లా ధీరలో నుంచి తీసుకునే శక్తి అధీర కోల్పోయింది. ఆ నోటు నీకు అయిపోయింది, ఆ నోటు నీకు వాల్యూ లేదు. ఇది చెల్లదు అంటారు. చెల్లదంటే చించవతల పారేస్తామా? మరేం చేస్తాము? బ్యాంకు వాడికి తీసుకుపోయి ఇస్తే వాడు మళ్ళీ ఆర్బీఐకి పంపించుకొని మళ్ళీ ఇంకొక నోటు, అంటే వాడు ఆర్బీఐకి పంపిస్తున్నాడంటే మన వాడు అది రాసండి. ఇప్పుడు మీకు బాగా తెలిసిందా మరణం అంటే ఏమిటో అర్థమైందా? ఇంకా చస్తే ఏడిచారంటే చంపేస్తా. ఏమిరా నోటు చెల్లకపోతే ఏం చేస్తాం? రవికి తీసుకుపోయి ఇవ్వండి, మళ్ళీ మీకు 100 రూపాయల నోటు తెచ్చిస్తాడు, రూపాయి కూడా మళ్ళీ తగ్గించాడు. ఇది కూడా అంతేరా మరణం. మనం బతుకుతూ ఉంటేనే కొంతకాలానికి ఆ నోటు చెల్లకుండా పోతుంది. ఎందుకు చెల్లలేదు అంటే అందులో 101 ఉన్నాయి. నిన్నటిదాకా అది చెల్లింది, ఇప్పుడు చెల్లాలి. ఇది చాలు, ఇప్పటికే పెద్ద పాఠమైంది. ఇది బ్రెయిన్లో కనుక మీరు సింక్ చేసుకుంటే దీని మీద రేపు చెప్తాను డెవలప్ చేసి. ఇప్పటికే చాలా డెవలప్మెంట్లు అయినాయి, ఇంకా డెవలప్ చేయాలి. మరి నన్ను ఏం చేయమంటారా కదా? ఆ సబ్జెక్టు మీద పిహెచ్డి చేశారా, అందుకని ఒక వింగ్లో పోతూ ఉంటే ఇట్లా ఇట్లా పెద్దగా తెరుచుకుంటుంది, నాకు అవన్నీ కనపడుతుంటాయి. అవన్నీ మీకు చెప్పాలనిపిస్తుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహీష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. హాయిగా వెళ్ళిరండిరా.